ఈ మధ్యన జడ ముడి ఇప్పడమే మానేసినానండి. ఎందుకంటే అసలు ఇప్పితే మనకు పోయేటే గానీ వచ్చే హెయిర్ ఏం లేదనమాట. సో, నాకు ముందే థైరాయిడ్ ఉంది కాబట్టి కొంచెం భయము. అందుకే నేను మాక్సిమం ఇవ్వననమాట. ఇక్కడ చూడండి మా చెప్పులైతే చింపకచ్చింది. 2 జతలు పోగొట్టింది. ఒక జత ఏమో ఇట్లా చింపకచ్చింది. దానికి ఎప్పటినుంచో నా చెప్పులంటే ఇష్టం అనమాట. ఇంక నేనేం చేయలేక అట్లే ఉండిపోయాను. నెక్స్ట్ అయితే ఇక్కడ సామాన్లయితే కడిగేసుకుంటున్నాను. ఆ తర్వాత పిల్లలకి టమాటో రైస్ చేద్దామనేసి ఇక్కడ అన్నం అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఎందుకంటే రాత్రి అన్నం లేదనమాట. నేను టమాటో రైస్‌లో బిజీగా ఉంటే ఈ పిల్లలు చూడండి కురుకురే కొట్లాడుతున్నారు. ఇది ఇట్లా ఉంటది మా ఇంట్లో ఏదైనా పని. ఇంకా మా అత్త చేలో తీసుకొచ్చినవి బాగా పెద్ద పెద్దవి ఎర్ర టమాటో పండ్లయితే నేను ఇక్కడే కోసుకుంటున్నాను టమాటో రైస్‌కి. ఇది కూడా వీడియో తీయాలనమ్మా అంటే ఇవే అమ్మ వీడియో తీయాల్సిందే అని చెప్పాను నేను. ఇక నెక్స్ట్ అయితే అన్ని పనులు పూర్తి చేసుకొని టమాటో రైస్ కూడా చేసేసాను. చాలా మంది నాకు కామెంట్ పెడుతున్నారండి గురువుగారు బాగా మాట్లాడుతున్నారనేసి. వాళ్ళే కదండి మీలో ఎవరైనా సరే సమస్యలు ఉన్నట్లయితే శ్రీ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురువుగారు గోవిందరాజు గారు ఫోన్ ద్వారానే జాతకం చెప్తారండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల సమస్యలు, అత్త కోడల సమస్యలు ఎలాంటివైనా నమ్మకంతో కాల్ చేయండి.